Hi guys, welcome to Cricket Chat with Venkatesh. It was a top class performance from the Titans. ఏ రకంగా చూసుకున్నా కూడా ఒక పర్ఫెక్ట్ గేమ్ వాళ్ళకి బ్యాటింగ్లో బౌలింగ్లో ఫీల్డింగ్లో అన్నింటిలో కూడా చాలా చాలా డామినేట్ చేశారు. చాలా సాటిస్ఫైయింగ్ కూడా వాళ్ళకి. అంతేకాకుండా పాయింట్స్ టేబుల్ వాళ్ళు ఇప్పుడు రైట్ ఆన్ టాప్, ముందు నుంచి టాప్లో ఉన్నారు. ఇప్పుడు పాయింట్స్ కూడా ఎక్కువ, 12 పాయింట్లు, డజన్ పాయింట్లు సాధించిన మొట్టమొదటి టీం. ఎందుకంటే 5 టీమ్స్కి అక్కడ 10 పాయింట్లు కనిపించినాయి బిఫోర్ దిస్ మ్యాచ్. కానీ ఆ గ్రూప్ నుంచి కాస్త ఎడంగా జరిగిపోయారు, కాస్త ముందుకు జరిగిపోయారు. 12 పాయింట్లతో మరొకసారి చాలా ఇంప్రెసివ్గా ఈ సీజన్లో కంటిన్యూ అవుతున్నారు. కెప్టెన్ శుభ్మన్ గిల్ లెడ్ ఫ్రమ్ ద ఫ్రంట్, 90 రన్స్ చేశాడు. ఇట్ వాజ్ ఏ వండర్ఫుల్ ఇన్నింగ్స్. చూడడానికి ఎంత ఐ ప్లీజింగ్గా ఉందంటే చూడముచ్చటైన ఇన్నింగ్స్ అది. అతను కొట్టిన షాట్స్ కానీ, ది అథారిటీ విత్ విచ్ హీ ప్లేడ్, స్పిన్నర్స్ని డామినేట్ చేయడం, పేసర్స్ని డామినేట్ చేయడం, ఇంకా ముఖ్యంగా ఇద్దరు సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి మీద కూడా కౌంటర్ అటాక్ చేయడం. వాళ్ళిద్దరూ ఆడడానికి చాలామంది గ్రేట్ ప్లేయర్స్ ఇబ్బంది పడతారు. శుభ్మన్ గిల్ హ్యాస్ షోన్ హిస్ క్లాస్ వన్స్ అగైన్. ద క్లాసీ నాక్ అతని నుంచి 90 రన్స్, మిస్డ్ 100, బట్ టీంకి మాత్రం చాలా యూస్ఫుల్ నాక్ అది. అండ్ అతని పార్ట్నర్షిప్ విత్ సాయి సుదర్శన్ కంటిన్యూ అయింది. ఇద్దరు కలిసి బ్రహ్మాండమైన పార్ట్నర్షిప్. 114 రన్స్ యాడ్ చేశారు ఫస్ట్ వికెట్కి. సో దట్ సెటిల్ ద ఇష్యూ ఆల్మోస్ట్. ఎందుకంటే వాళ్ళిద్దరూ 12.2 ఓవర్లు అనుకుంటా 114 రన్స్ యాడ్ చేశారు. బ్రహ్మాండమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. చివరిలో బట్లర్ కూడా వాళ్ళ టాప్ 3 కదా వాళ్ళకి మెయిన్. బట్లర్ 41 నాట్అవుట్ చేశాడు. అతను క్విక్ 170 అంత స్ట్రైక్ రేట్తో. సో దానివల్ల దే వర్ ఏబుల్ టు పుట్ అప్ 198 ఆన్ ద బోర్డ్. 198 బోర్డు మీద పెట్టారు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చినా సరే ఒక పెద్ద స్కోర్, ఇంపోజింగ్ స్కోర్ బోర్డు మీద వాళ్ళు పెట్టగలిగారు. అండ్ వికెట్ విచ్ ఈస్ నాట్ వెరీ గుడ్. తర్వాత మిడ్ మ్యాచ్ అప్పుడు సాయి సుదర్శన్ కూడా చెప్పాడు కాస్త స్లో అయింది పిచ్ మొదట్లో అని చెప్పి. సో అది అంత ఈజీ పిచ్ ఏం కాదు, కానీ అయినా సరే దే బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. సాయి సుదర్శన్కి ఇది 5వ 50, 8 మ్యాచెస్లో 5 50s. ఎంత కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు ఇతను. అది మంచి స్ట్రైక్ రేట్తో. పోనీ ఏదో స్లోగా ఆడుతున్నాడా అంటే అలా కాదు, మంచి స్ట్రైక్ రేట్. అండ్ ఆరెంజ్ క్యాప్ కూడా అతని మళ్ళీ దక్కింది. నికోలస్ పూరన్ గత 2 మ్యాచ్లు కాస్త డౌన్ అయ్యాడు. సో దాంతో ఏంటంటే ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ కూడా అతని దగ్గర ఉంది. సో వెరీ ఇంప్రెసివ్ సాయి సుదర్శన్. అండ్ శుభ్మన్ గిల్ కూడా రైట్ టైంలో ఫామ్లోకి వచ్చాడని చెప్పాలి. మొదట్లో కాస్త స్లోగా స్టార్ట్ అయ్యాడు, కానీ ఇప్పుడు మంచి ఫామ్లోకి వచ్చాడు. సో దాంతో ఏంటంటే 198 వాళ్ళు బోర్డు మీద పెట్టగలిగారు. ఓపెనర్స్ ఇద్దరే బ్రహ్మాండంగా ఆడారు. అండ్ బట్లర్ కూడా లాస్ట్ మ్యాచ్ ఫామ్ కంటిన్యూ చేశాడని చెప్పాలి. శుభ్మన్ గిల్ 90 దగ్గర అవుట్ అవ్వకుండా ఉంటే ఇంకొక 10-15 రన్స్ వచ్చిండేమో. అతను సెటిల్ బ్యాట్స్మెన్. అయినా కూడా 198 ఇస్ ఎ వెరీ గుడ్ స్కోర్. పర్టికులర్లీ వాళ్ళకున్న బౌలింగ్ అటాక్ కంపేర్ చేస్తే చాలా మంచి స్కోర్ అని చెప్పాలి. కేకేఆర్ బౌలర్స్ అందరూ కూడా డిసప్పాయింట్ చేశారు. ఈవెన్ వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ్ వికెట్లు తీయలేదు, రన్స్ కూడా ఇచ్చారు. రన్స్ కూడా బాగానే ఇచ్చారు. అంటే మరీ ఎక్కువ రన్స్ ఇచ్చారు, కానీ వాళ్ళు యూజువల్గా కంటే కూడా ఎక్కువ రన్స్ ఇచ్చారు. బిలో 10 వాళ్ళిద్దరు ఎకానమీ ఇద్దరిది కూడా. కానీ అయినా స్టిల్ మామూలు కంటే ఎక్కువ రన్స్ ఇచ్చేశారు. హర్షిత్ రాణా కానీ, వైభవ్ రావు లాస్ట్ ఓవర్లో వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్ 28th ఓవర్లో. హీఈస్ నాట్ డెత్ బౌలర్. వాళ్ళు ఒక బౌలర్ మిస్. మొయిన్ అలీ పవర్ ప్లేలో బౌలింగ్ వేసాడు, పర్వాలేదు, ఓకే బాగానే వేసాడు, కానీ ఎఫెక్ట్ వికెట్లు రాలేదు కదా. వికెట్స్ దే ఫెయిల్ టు టేక్ వికెట్స్. మెయిన్ థింగ్ ఏంటంటే వికెట్లు తీసుకోవడంలో వాళ్ళకి రస్సెల్ ఒక్క ఓవర్ వేసాడు. రస్సెల్ని బ్యాటింగ్ లేట్గా పంపిస్తున్నారు, బౌలింగ్ పెద్దగా ఇవ్వట్లేదు. కానీ ఈ మ్యాచ్లో బౌలింగ్ చేస్తూ ఫస్ట్ వికెట్, ఫస్ట్ బ్రేక్ త్రూ అతనే ఇచ్చాడు. ఇదే ఒక లిఫ్టింగ్ డెలివరీతో ఈ గాట్ రీడ్ ఆఫ్ సాయి సుదర్శన్. అండ్ బ్యాటింగ్ కూడా లేట్గా వచ్చాడు, 7లోనో ఇక్కడ వచ్చాడు బ్యాటింగ్కి. వచ్చి క్విక్ ఫైర్ 21 అంత కొట్టాడు, 3 4 6 కొట్టాడు. అతను ఉన్నసేపు కొద్దిగా ఏమైనా వాళ్ళకి హోప్ ఉంటుందేమో అనిపించింది. సో రస్సెల్ని సరిగ్గా వాళ్ళు యూటిలైజ్ చేసుకోవట్లేదా ఏంటో మనకు అర్థం కాలేదు. సో బౌలర్స్ కూడా డిసప్పాయింట్ చేశారు. ఇంకా బ్యాటింగ్ విషయానికి వస్తే వాళ్ళకి ఎప్పుడున్న ప్రాబ్లమే కదా, ఓపెనింగ్ సరిగ్గా లేకపోవడం. సో ఈసారి డికాక్ని పక్కన పెట్టి గుర్బాజ్ని తీసుకొచ్చారు. గుర్బాజ్ని తీసుకొస్తే గుర్బాజ్ ఫస్ట్ ఓవర్లోనే ఒకటి. సిరాజ్ వన్స్ అగైన్ ఈజ్ వెరీ గుడ్ విత్ హిస్ మంచి బ్యూటిఫుల్ సీమ్ ప్రజెంటేషన్. ఆ డెలివరీ జస్ట్ కేమ్ ఇన్ అండ్ గుర్బాజ్ వాజ్ ఎల్బిడబ్ల్యూ. ఫస్ట్ ఓవర్లోనే 5th బాల్ ఆఫ్ ది ఫస్ట్ ఓవర్ ఆఫ్ ది ఇన్నింగ్స్ గుర్బాజ్ అవుట్ అయిపోయాడు. సిరాజ్ వన్స్ అగైన్ పవర్ ప్లేలో వెరీ ఎఫెక్టివ్. చాలా టైట్ బౌలింగ్ కూడా వేశాడు, చాలా ఎకనామికల్ బౌలింగ్ కూడా వేశాడు సిరాజ్. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ
డెత్లో బ్రహ్మాండమైన బౌలింగ్. 17th ఓవర్లో 2 వికెట్లు తీశాడు. మిడిల్ ఓవర్స్లో రషీద్ ఖాన్ ఈ సీజన్లో కాస్త ఇండిఫరెంట్ బౌలింగ్ చూసాం మనం. కానీ ఈ మ్యాచ్లో వాజ్ వెరీ వెరీ యాక్యురేట్ అండ్ హీ గాట్ 2 వికెట్స్, 2 ఇంపార్టెంట్ వికెట్స్. 25 రన్స్ మాత్రం ఇచ్చారు తను 4 ఓవర్స్లో అండ్ హీ గాట్ 2 వికెట్స్. సో మిడిల్ ఓవర్స్లో ఆ స్పిన్నర్స్ స్క్వీజ్ చేశారు. సాయి కిషోర్ ఆల్సో బౌల్డ్ బ్యూటిఫుల్లీ. సాయి కిషోర్ 3 ఓవర్స్లో 19 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీశాడు. వాషింగ్టన్ కొంత రన్స్ ఇచ్చినా కూడా హీ ఆల్సో గాట్ వికెట్. అతను కూడా మంచి చాలా తెలివైన బౌలింగ్ అతని నుంచి. బ్యాట్స్మెన్ ఛార్జ్ చేయడం చూసి కాస్త వైడ్గా వేసి అతన్ని స్టంప్ అవుట్ చేయడం. సో ఇది ఇంటెలిజెంట్ బౌలర్. సో వికెట్లు పడుతూనే ఉన్నాయి. రహానే ఒక్కడు 50 చేశాడు తప్పిస్తే ఎవ్వరు కూడా సరిగ్గా రన్స్ చేయలేదు. వాళ్ళ ఫినిషర్స్ రింకు కానీ రమణ్ దీప్ ఈ సీజన్లో టోటల్గా ఫెయిల్ అయ్యాడు. ఆడింది అతను కూడా అవకాశం ఇచ్చింది తక్కువ. 4-5 మ్యాచ్లో బ్యాటింగ్ చేశాడు కానీ ఫీల్డింగ్ బాగా చేస్తున్నాడు. కానీ ఐ థింక్ హీస్ ఫెయిలింగ్ ఇన్ బ్యాటింగ్. అండ్ రసల్ చెప్పినట్టుగా ఒక చిన్న క్యామియో అతని నుంచి. బట్ వెంకటేష్ అయ్యర్ కూడా మరొక ఫెయిల్యూర్. సునీల్ నారాయణని ఓపెనర్గా కంటిన్యూ చేస్తున్నారు. సునీల్ నారాయణ ఏదో అకేషనల్గా నాకు బాగా ఆడుతున్నారు తప్ప సునీల్ నారాయణ కూడా రెగ్యులర్ ఫెయిల్ అవుతుంది. కేకేఆర్ ఈజ్ ది షాడో ఆఫ్ ది లాస్ట్ ఇయర్స్ టీమ్. ఓకే, వాళ్ళు చాలా వరకు ఆ కోర్ టీమ్ రిటైన్ చేస్తున్నారు. బట్ దే ఆర్ మిస్సింగ్ కీ ప్లేయర్స్ లైక్ శ్రేయస్ అయ్యర్ అండ్ ఫిల్ సాల్ట్. అండ్ ఆల్సో దే ఆర్ మిస్సింగ్ గౌతమ్ గంభీర్. ఈ మ్యాచ్లో అభిషేక్ నాయర్ కూడా టీంతో చేరాడు. ఇండియన్ టీమ్ అసిస్టెంట్ కోచ్గా అతను తన పోస్ట్ కోల్పోయి వచ్చి ఈ జాయింట్ కేకేఆర్ అగైన్. కానీ వచ్చి రావడంతో అతను కూడా మ్యాజిక్ చేయలేడు కదా. సో మొత్తం మీద కేకేఆర్ వెరీ వెరీ డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. మరోవైపు గుజరాత్ వెరీ వెరీ క్లినికల్ డిస్ప్లే. ఫీల్డింగ్ కూడా ఎంత బాగా చేశారంటే క్యాచ్లన్నీ పట్టుకున్నారు వాళ్ళు. ప్లస్ గ్రౌండ్ ఫీల్డింగ్లో చాలా బౌండరీలు ఆపారు. డైవ్ చేసుకుంటూ రషీద్ ఖాన్ లాంటి ఒక సీనియర్ ప్లేయర్ కూడా డైవ్ చేసి బౌండరీ ఆపడం చాలా చాలా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్. అంటే ఆ టీం మొత్తం కూడా బాగా ఛార్జ్డ్ అప్గా ఉంది, హై స్పిరిటెడ్గా ఉంది. సో వాళ్ళు ఆ ఫీల్డింగ్ ఎఫర్ట్లో కూడా మనకి వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళు ఎన్నో బౌండరీలు ఆపడం, గ్రౌండ్ ఫీల్డింగ్ బాగా చేయడం, క్యాచ్లు పట్టుకోవడం, అన్ని రకాలుగా చాలా ఇంప్రెసివ్గా ఉన్నారు. సో గుజరాత్ ఈజ్ ద టీమ్ టు బీట్. అంత మంచి పర్ఫార్మెన్స్. ముఖ్యంగా శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీ కూడా బాగుంది. అతను క్యాప్టెన్గా కూడా అతను ఇప్పుడు మొదట్లో లాస్ట్ సీజన్లో క్యాప్టెన్గా అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. సక్సెస్ వల్ల అలా అనిపించిందేమో కానీ మొత్తం మీద ఈజ్ లీడింగ్ ద టీమ్ వెల్ అండ్ ఈజ్ పర్ఫార్మింగ్ వెల్. సో చాలా చాలా కన్సిస్టెంట్గా చాలా ఇంప్రెసివ్గా ఉంది. అండ్ దే ఆర్ డిజర్వింగ్ టు బీ ది టేబుల్ టాపర్. అండ్ కేకేఆర్ హ్యాస్ లాట్ టు ఇంప్రూవ్. అంటే ఈ స్టేజ్లో మరి ఇన్ని మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత పొజిషన్లో మార్పేం లేదు. ఇప్పటికే వాళ్ళు 7th ప్లేస్లో ఉన్నారు ఈ డిఫీట్ తర్వాత కూడా. కానీ 8 మ్యాచ్ల్లో మీరు ఇన్ని మ్యాచ్లు ఓడిపోతే, 5 మ్యాచ్లు ఓడిపోతే కష్టం కదా. మీరు సర్వైవల్ చాలా చాలా కష్టం. ముందుకెళ్ళడం చాలా కష్టం అవుతుంది వాళ్ళకి. బట్ బ్యాటింగ్ ఫెయిల్యూర్ ఇస్ రియల్లీ హర్టింగ్ దెమ్. బౌలింగ్లో ఈ మ్యాచ్లో ఫెయిల్ అయ్యారు కానీ ఓవరాల్గా బౌలింగ్ బాగానే ఉంది. కానీ బ్యాటింగ్లో దర్ ఇస్ సీరియస్ ప్రాబ్లమ్ ఫర్ కేకేఆర్.